శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధుడు గురువు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనేశ్వరుడు వక్రించి ఉన్నారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వ్యయ స్థానంలో శనేశ్వరుడు వక్రించున్నారు. లాభస్థానంలో రాహుగ్రహ సంచారము, తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారము, చతుర్థ స్థానంలో రవి బుధుడు గురుగ్రహ సంచారము, పంచమంలో కేతువు, ఆరింట శుక్రుడు నీచ స్థితి, శనేశ్వరుడు వక్రించున్నారు. ప్రత్యేకంగా స్త్రీలతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త వహించండి. అనుకోని సంఘటనల ద్వారా మీరు చేసినటువంటి మాట ఒడంబడికలు కావచ్చు, ప్రామిసెస్ కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, ఏదేమైనా కానీ దాని వలన ఇప్పుడు మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాస్తంత వ్యవహారాలని నిదానంగా హ్యాండిల్ చేయండి. హడావిడితో కావచ్చు, ఆవేశంతో కావచ్చు, కోపంతో కావచ్చు మాత్రం హ్యాండిల్ చేయొద్దు. దీనివల్ల మరింత సమస్యల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. పూర్వం ఎవరినైనా ఇష్టపడ్డారు, ప్రేమించారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కొద్దిగా క్లాషెస్ అయ్యాయి, బ్రేకప్ అయ్యింది, ఆలోచనలు మారాయి, ఇప్పుడు పెళ్లి చేసుకోలేని పరిస్థితి వచ్చింది. దీనివల్ల చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఈ విధంగా ఏదైనా తలనొప్పులు మీకు రావచ్చు. కాబట్టి ఒక వారం 10 రోజుల పాటు ఏదైనా డిస్టర్బెన్సెస్, లిటిగేషన్లు, ఇష్యూస్కి సంబంధించిన వాటికి దూరంగా ఉండండి. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే పునర్ప్రస్తావించవచ్చు, వాటిని అక్కడికక్కడే క్లోజ్ చేయొచ్చు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. పాత వాహనాన్ని అత్యంత సన్నిహితులైన వారికి బహుమతిగా ఇవ్వాలి, వాళ్ళని ఏదో పరోక్షంగా ఆదుకున్నట్టుగా ఉంటుంది. ఆర్థిక సహాయం నేను చేయకపోయినా ఇలాంటివి చేస్తే నాకు మంచి పేరు వస్తుంది అని కాస్తంత ఆలోచించుకొని ఈ విధమైన నిర్ణయాలు చేస్తారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విశేషమైనటువంటి ఆభరణాలకు సంబంధించినటువంటి విషయాల గురించి ఆరా తీయటము, కనుక్కోవడము, తెలుసుకోవడము, ఆ తర్వాత ఖర్చు పెట్టే విధంగా ఆలోచనలు ఏర్పడతాయి. తొందరపడి మాత్రం ఏ పని చెయ్యరు మీరు. కాస్తంత నిదానంగానే సాగుతూ ఉంటాయి. ఈ వారం పరిహారం. మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడము లేదా అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం వలన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మంగళగౌరి వ్రతం చేసుకోవడం వలన, గౌరీదేవి అమ్మవారి పూజ చేసుకోవడం వలన గురుగ్రహ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. శనేశ్వరుడు కాస్తంత ఇబ్బంది పెట్టడం కూడా తగ్గుతుంది. లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల శుక్రగ్రహం అనుగ్రహమును, చంద్రగ్రహ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆర్థికంగా పనులు కావాలంటే శుక్రగ్రహానికి సంబంధించిన లక్ష్మీదేవి పూజలను విశేషంగా ఆరాధన చెయ్యండి, కలిసి వస్తుంది. లేదు వెళితే పనులు కావటం లేదనుకున్న వారు పార్వతీదేవి అమ్మవారి పూజలను చేసుకోండి. మెడలో ఇంద్రాణి డాలరు, కాలభైరవ రూపం ధరించండి. అఘోర పాశుపత హోమాన్ని జరిపించుకోగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు తాత్కాలిక ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో, ఆర్థికంగాను, ఇతరితర అన్ని విషయాలలోనూ కాస్తలో కాస్త సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఊరట వార్తలు ఊరట చెందే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడాను మంచి పరిణామం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయంలో రవి బుధుడు గురువు, చతుర్థ స్థానంలో కేతువు, పంచమంలో శుక్రుడు నీచ స్థితి, లాభస్థానంలో శనేశ్వరుడు వక్రించున్నారు. దశమ స్థానంలో రాహువు. ఉద్యోగరీత్యా కాస్తంత అలజడి కలిగినటువంటి వాతావరణం ఉంటుంది. పూర్వం ఏదో తప్పు చేయడము, లేదా ఒకదానికి బదులు ఇంకొకటి అప్లోడ్ చేయడము, ఒక అప్లికేషన్కి బదులు ఇంకొక అప్లికేషన్ పెట్టడము, లేదా ఏదో అవసరం ఉండి ఉద్యోగం కోసం మెడికల్ లీవ్ ఉపయోగించుకోవడము, ఇప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయమని అడగటము, ఏదో ఒక విధమైనటువంటి తిరకాసు బేరం మీ కాళ్ళకి తగిలే అవకాశం ఉంటుంది.
కాస్తంత పనులలోనూ వ్యవహారాలలోనూ తొందరతనంతో మాత్రం మీరు ఉండదు. మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకునేవాళ్ళు ఏటెళ్ళ కాలం అదే పనిగా అదే పనిలో ఉంటారు. ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. అది మనం మర్చిపోయినా వాళ్ళు మనల్ని మర్చిపోరు కాబట్టి వాళ్ళు ఇదొక అస్త్రంగా వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అవసరం. ఈ వారం పరిహారం దుర్గాదేవి స్తోత్రపారాయణ ప్రతిరోజు చేసుకోవడము, శుక్రవారం రోజున శనివారం రోజున విష్ణు స్తోత్ర పారాయణ, లక్ష్మీదేవి స్తోత్ర పారాయణ చదువుతూ చక్కగా మల్లె పువ్వులు, గులాబీలు, లక్ష్మీ తామర పువ్వులు సమర్పించడము. కొన్నన్నా సమర్పించండి. ఆరావళి కుంకుమ, సుమంగళి పసుపుతో అమ్మవారికి కుంకుమార్చన, పసుపుతో అర్చన చేయండి. పూజ అయిన తర్వాత ఈ బొట్టును అందరి ఇంట్లో వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు. దీనివలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని మీ పేరు మీద జరిపించుకోగలరు. తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. సంతాన సంబంధమైన అంశాలలో స్వల్పమైన చికాకులు ఏర్పడినప్పటికీ వాళ్ళలో మంచి మార్పు రావడము, వాళ్ళకి ఏదో ఒక విధంగా మంచి జరగడం అనేది మాత్రము మీరు చూస్తారు. ఎక్కువ శాతం ఆందోళన చెందటం వలన మాత్రం ఉపయోగం లేదు. అంటే ఒక సమస్య ఉంది, దెబ్బ తగిలించుకున్నారు, తల్లిగా మనం కూర్చొని వాళ్ళ పక్కన ఏడిస్తే ఆ దెబ్బ నొప్పి తగ్గిపోతుందా? ఆ గాయం మానిపోతుందా? ఏదైతే చేయాలో అది చెయ్యండి. ఆ తర్వాత ఈశ్వరానుగ్రహము. దెబ్బ తగిలినంత మాత్రం నొప్పి కలగాలని ఏమీ లేదు. ఆయన దయా కరుణ ఉంటే దెబ్బ తగిలిన నొప్పి ఏమి ఉండదు. దానంతట అదే కూడా వెళ్ళిపోతుంది. అది మన ప్రయత్నం మనం చెయ్యాలి, మిగతాది ఈశ్వరానుగ్రహం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, ద్వితీయంలో రవి బుధుడు గురుగ్రహ సంచారము, తృతీయంలో కేతువు, చతుర్థంలో శుక్రుడు, దశమంలో శనేశ్వరుడు, భాగ్యస్థానంలో రాహువు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు విశేషంగా లాభిస్తాయి. హెచ్ఆర్ ఈవెంట్ మేనేజర్ల కాలం కలిసి వస్తుంది. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. టెంపరరీ కాంట్రాక్ట్స్, ప్రాజెక్ట్స్ని పొందగలుగుతారు. మంచి ధనాదాయాన్ని కూడా పొందగలుగుతారు. విశేషించి కొంతమంది ప్రముఖులతో పనులు చేసే విధంగా అవకాశాలు లభిస్తాయి. లేదా వాళ్ళకి ఇండైరెక్ట్గా సేవ చేయడము, పనులు చేయడము, సర్వీసెస్ అందించే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ వార పరిహారం ప్రత్యేకంగా ఈ మాసంలో ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూను మహాలక్ష్మీదేవి హోమాన్ని ఈ మాసంలో జరిపించుకోండి. దీనివల్ల విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గురు శుక్ర శనివారాలలో అమ్మవారికి సంబంధించిన లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకొని పరమాన్నం కావచ్చు, పులిహార కావచ్చు, దద్దోజనం కావచ్చు 10 మందికి మీ చేతుల మీదుగా దానం చెయ్యండి. ఆ ప్రసాదాన్ని పంచండి. దీనివల్ల అత్యంత తొందరగా మీరు ఏదైతే శుభవార్త వినాలనుకుంటున్నారో ఆ శుభవార్త మీ చెవిన పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. కొంతమంది వ్యక్తుల ద్వారా రుణాలను పొందగలుగుతారు, ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతారు. విశేషించి మీ దగ్గర లేనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, కొన్ని రకాలైనటువంటి పనులను వాళ్ళ ద్వారా జరిపించుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని తిరిగి పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో రవి బుధుడు గురువు, ద్వితీయంలో కేతువు, తృతీయంలో శుక్రుడు, వ్యయస్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. 3 అంతులు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థికంగాను ఆరోగ్య విషయాలలోనూ మంచి పురోగతిని సాధించగలుగుతారు. పూర్వం తీసుకున్నటువంటి కొన్ని చిన్న అప్పులని తీర్చివేయగలుగుతారు. దీనివలన మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభకార్యక్రమాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ దైవానుగ్రహం పొందినట్టుగాను, దైవానుగ్రహం ఉందని బలంగా నమ్మగలుగుతారు. సంతానానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలలో కొన్ని మార్పులు చేర్పులు ఏర్పడతాయి. వీటి వలన స్వల్పమైన ఇబ్బందులు,
ఖర్చులు పెరగటం అనేది సూచిస్తున్నది. అయిన వాళ్లకు సంబంధించి ఒప్పందాలు, అగ్రిమెంట్స్, డిస్కషన్స్లలో మాత్రమును మీరెక్కడ వరకు అక్కడ వరకే ఇది గ్రహించి మెలగగలరు. ఈ వారం పరిహారం: ప్రతి మంగళవారం రోజున లేదా ప్రతి రోజున ఈ శ్రావణ మాసంలో గౌరీదేవి అమ్మవారి స్తోత్రపారాయణ, అష్టోత్తరము లేదా అష్టకం చదవటము, కాస్తంత పసుపు తీసుకొని రోజు అమ్మవారి దగ్గర ఆ పసుపుతో అర్చన చేయడము, అమ్మవారి శ్లోకం చదువుకుంటూ ఉండటము, ఈ విధంగా ఈ శ్రావణ మాసం అంతా చెయ్యండి. ఈ రాశిలో గురుగ్రహ సంచారం ప్రారంభమైంది కనుక అమ్మవారి పూజలు చేసుకోవడం వలన గురుగ్రహ బలం మరింతగా పెరిగి గురువు ఇవ్వవలసినటువంటి మంచంతా కూడాను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగగలరు. గౌరీ పాశుపత హోమాన్ని అవకాశం ఉన్నవారు జరిపించుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి, ప్రత్యేకంగా స్త్రీలకి టెంపరరీ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈవెంట్ మేనేజర్లుగా ఉన్న వాళ్ళ కాలం అనుకూలంగా ఉంటుంది. పని ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. పూర్వం ఏదో చేశారు, అక్కడ ఏదో తప్పు దొర్లింది, ఆ తప్పు ద్వారా ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీ శత్రువులకి. కాబట్టి ఈ విషయాలలో ఇరుక్కున్నట్లయితే మీ జన్మజాతకంతో నన్ను సంప్రదించండి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్న తెలియజేస్తాను. ఆ ప్రకారంగా చేసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో కేతువు, ద్వితీయంలో శుక్రుడు నీచ స్థితి, వ్యయస్థానంలో రవి, బుధుడు, గురువు, లాభస్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. క్రితం పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి చేతికి దక్కుతాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని తిరిగి పొందగలుగుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త రకం సమస్యలు, కొత్త రకమైనటువంటి చికాకులు తారసపడే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా మీకున్నటువంటి జనాకర్షణ, వారి అండదండల ద్వారా మీకు ఎదురైనటువంటి సమస్యల్లో నుంచి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. కార్యకర్తలకు కూడా ఇదే విషయం వర్తిస్తుంది. కొత్త పరికరాలను కొనుగోలు చేసే ముందు మంచేదో చెడేదో ఎంత ఉపయోగపడుతుందో తెలుసుకొని కనుక్కొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. మీకు కొంతమందితో పరిచయం ఉండడము, ఆ పరిచయం ఉన్న వ్యక్తులు కాస్తంత పిచ్చి వేషాలు వేస్తున్నట్టుగాను, వాళ్ళ ప్రవర్తనలలో ఏదో మార్పు వచ్చినట్టుగాను, వాళ్ళ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవట్లేదన్నటువంటి రహస్య సమాచారాన్ని లేదా కీలకమైనటువంటి విషయాలని మీరు గ్రహించగలుగుతారు. ఇట్లాంటి వ్యక్తులకు మంచి చెప్పాలా లేదా వాళ్ళకి 10 అడుగులు దూరంలో ఉండాలో మీకు అర్థం కానటువంటి అయోమయపు పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వారం పరిహారం: మంగళ బుధవారాలలో లింగాష్టకం చదువుకోవడము, గౌరీదేవి స్తోత్రపారాయణ చేసుకోవడము లేదా అష్టోత్తరం చదవటం లేదా వినటం చెయ్యండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి శివపార్వతులిద్దరికీ అర్చన లేదా అభిషేకం జరిపించి తాంబూలాన్ని ఎవరైనా స్త్రీమూర్తికి ఇచ్చి ఆశీర్వచనం పొందండి. వితంతు అయినా పర్వాలేదమ్మా, అంటే భర్త లేని వారికి కూడా మీరు ఇవ్వవచ్చు. దీని వలన రాహుగ్రహ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. భర్త లేనటువంటి స్త్రీమూర్తి ధూమావతి అమ్మవారితో సమానము. ఆవిడ కూడాను పార్వతీదేవి. ప్రత్యేకంగా ఆవిడకి పూజ చేయడం వల్ల రాహుగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. అందరూ మాత్రం ఆవిడకి చేయకూడదు నేరుగా. కాబట్టి ఈ విధంగా ఎవరైనా కనిపిస్తే తాంబూలం ఇవ్వవచ్చు, అంతవరకు మాత్రమే. గురువు ఆదేశం లేనిది, గురువుగారు చెప్పంది మాత్రము దశమహావిద్యల జోలికి మాత్రం వెళ్ళవద్దు. దీని వలన మీకు ఉపయోగం ఉండదు, కానీ సమస్యలు కొని తెచ్చుకున్నట్టుగా మారుతుంది. ఈ విషయాలను గ్రహించుకోగలరు. ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో అవకాశం ఉన్నవారు మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించుకోగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలలో కాస్తంత లోటుపాట్లు ఏర్పడము, చికాకులు రావడము, ఇంట్లో ఆడపిల్లలు ఏడవటము, కారణం లేకుండానే వివాదాస్పద అంశాలు మీ తలకు చుట్టుకున్నట్టుగా మారే అవకాశం ఉంటుంది. కాస్తంత నిదానంగా వ్యవహరించండి. హడావుడి పడి మాత్రము
కొత్త సమస్యలు మీరు సృష్టించవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ రాశిలో శుక్రగ్రహ సంచారము వ్యయ స్థానంలో కేతువు, లాభస్థానంలో రవి, బుధుడు, గురువు, దశమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శనీశ్వరుడు వక్రిచున్నారు. 6 రాహువు. టెంపరరీ ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూల వాతావరణం ఏర్పడి పర్మనెంట్ ఉద్యోగాన్ని పొందగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహపరమైనటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి దోషాల కారణంగా జాతకాలు కలవలేదని కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, పెళ్లికి సంబంధించినటువంటి వ్యవహారాలు కాస్తంత నిదానంగా నడుస్తూ ఉంటాయి. అదిగదిగో అయిపోయింది అన్న ఆఖరి నిమిషంలో మార్పులు రావచ్చు. దూర ప్రయాణాలలో ప్రత్యేకించి కొత్త పరిచయాలు, స్నేహాల విషయాలలో జాగ్రత్తలు అవసరము. ఈ వారం పరిహారం. ప్రతి శుక్రవారం, శనివారం రోజున విష్ణు స్తోత్ర పారాయణ, లక్ష్మీదేవి స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా చెయ్యండి. పసుపు ఒత్తులు లేదా లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించుకోగలరు. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పరిచారకుల్ని మార్చాలన్న ఆలోచనలు ఏర్పడుతుంటాయి. కొత్త వారితో పనులు చేయవలసినటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు. అవునంటే కాదని, కాదంటే అవునన్నటువంటి వ్యక్తుల్ని కాస్తంత పక్కకి జరుపుంచుదాము, మనశ్శాంతైనా ఉంటుందన్న ఆలోచనలు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారి కాలం అనుకూలంగా ఉంటుంది. పారితోషికం మాత్రం మీరు ఊహించిన స్థాయిలో రాకపోవచ్చు. కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించి మీరు ఆహ్వానాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. తాత్కాలిక ఉద్యోగ ప్రయత్నాలు, కాంట్రాక్ట్ బేసిస్ పైన పనులు లేదా వ్యవహారాలను చక్కబెట్టే విధంగా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రస్తుతానికి తాత్కాలికమైనప్పటికీ భవిష్యత్తులో పర్మనెంట్ అవుతుందన్న ఆలోచనలు, దృఢ సంకల్పాన్ని, శుభవార్తని వినగలుగుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్తువులు, ఆభరణాలు, విలువైన వస్త్రాలను కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. అత్యంత సన్నిహితులైన వారికి బహుమతులు ఇచ్చే కన్నా ధనాన్ని ఇచ్చి సరిపెడితే మేలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. వాళ్ళ అభిప్రాయం మనకి పూర్తిగా తెలీదు. మనం ఒకటి అనుకొని వాళ్ళకొకటి ఇస్తే దాని వలన ఉపయోగం ఉండకపోవచ్చు అన్న మీ ఆలోచనలు పెద్దరికమే వాస్తవంగా మారతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఈ వారం పరిహారం. ప్రతి మంగళవారం రోజున గౌరీదేవి అష్టోత్తరాన్ని లేక అష్టకాన్ని చదవటం లేదా వినటం చెయ్యండి. పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. ఈ విధంగా ఈ శ్రావణ మంగళవారాలలో చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. గురుబలం పెరుగుతుంది. ప్రస్తుతం గోచార రీత్యా గురుగ్రహము దశమ స్థానంలో అంటే వృత్తి వ్యవహార స్థానంలో ఉన్నందువలన గౌరీదేవి పూజలు విశేషంగా చేసుకోవటం వలన మీకు మంచి జరుగుతుంది. చేతికి పాశుపత కంకణాన్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. ఒకానొక చోట మీరు పెట్టుబడి పెట్టడము, అది ఈ రోజున చక్కగా మీకు తిరిగి రావటము మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రత్యేకంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వివాహం కాక అవస్థపడుతున్నట్లయితే ఒక్కసారైనా బృహపాశుపత హోమాన్ని జరిపించుకోండి. దీనివలన విశేషమైన ఫలితాలను పొంది వివాహపరమైన అంశాలలో దోషాలు తొలగిపోయి వివాహం జరగటము, వివాహం జరిగిన వాళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింతగా పెరుగుతుంది. సంతాన ప్రాప్తిని పొందుతారు. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర,
కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి గురువు బుధుడు, దశమ స్థానంలో కేతువు, లాభస్థానంలో శుక్రుడు. భార్యాభర్తల మధ్య కాస్తంత చికాకులు, అన్యోన్యత లోపించే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలకు సంబంధించిన అంశాలలో జాగ్రత్తలు అవసరం. కుటుంబం పటిష్టంగా ఉండాలి. మంచో చెడో ఏదన్నా రానివనండి, ఏదన్నా పోనివనండి, ముందు మీ ఇద్దరు బాగుంటే మిగతా విషయాల తర్వాత. ఏమీ లేదు ఊరికేనే గొడవలు ఉంటుంటే కనుక రేపొద్దున ఏదైనా పెద్ద సమస్య వచ్చినా, విపత్కర పరిస్థితి వచ్చినా ఎలా నిలబడగలుగుతారు? ఈ విషయం గురించి కాస్తంత చర్చించి మంచి నిర్ణయాలను చేయండి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పెద్దల్ని స్ఫూర్తిగా తీసుకొని కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కొత్త రుణాలను చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఆశించిన రిజల్ట్స్ రాకపోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం పరిహారం: శుక్రవారం రోజున లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని లేక అష్టకాన్ని విశేషంగా 2-3 సార్లు పఠించండి. చక్కగా సాయంత్రం సంధ్యవేళ ప్రదోషకాల సమయంలో తులసి కోట దగ్గర లక్ష్మీ ప్రమిదలతో, ఎరుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. ఈ విధంగా చేయడం వలన విశేషమైన ఫలితాలను మీరు పొందుతారు. మంచి వాతావరణం ఏర్పడుతుంది. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పరపతి పలుకుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో అవాస్తవాలు వినటము, కొంతమంది అభిప్రాయాలు విని మనసు నొచ్చుకుంటుంది. వాళ్ళన్న మాటల్ని మీరు తీసుకోలేకపోతారు. ఎంతగానో ఆలోచించి మదనపడ్డ తర్వాత వాళ్ళు కేవలం కుట్రపూర్వకంగానే ఇలాంటి మాటలన్నీ అన్నారు, ఇది నిజం కాదని ఆలస్యంగా తెలుసుకుంటారు. మీ పేరు మీద ఉన్న సంస్థలకి మంచి గుర్తింపు, ఆదాయాన్ని రప్పించగలుగుతారు. అంటే మీ శక్తి సామర్థ్యాలతోనే దాన్ని నిలబెట్టగలుగుతారు. ఆ విధమైనటువంటి జనాదరణని పొందగలుగుతారు. ప్రత్యేకించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, కళా సాంస్కృతిక రంగాలు కావచ్చు, పీజీ హాస్టల్స్ కావచ్చు, అవకాశం ఉన్నవారు ఆయా ప్రాంగణంలోనే ఒక్కసారైనా గణపతి, లక్ష్మీదేవి జనాకర్షణ హోమాన్ని జరిపించుకోగలరు. దీని వలన మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రవి బుధుడు గురువు, భాగ్యస్థానంలో కేతువు, దశమ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో శనీశ్వరుడు, తృతీయ స్థానంలో రాహువు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకున్న స్థాయిలో మంచి శుభవార్తని, ఆహ్వానాన్ని పొందగలుగుతారు. అయిన వాళ్ళు మిత్రులు వాళ్ళల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి మిమ్మల్ని పిలవరేమో, ఆ బరువు బాధ్యత తగ్గుతుందేమో, కాస్తంత విశ్రాంతి తీసుకుందాము, తలనొప్పులకి దూరంగా ఉందాము అన్న ఆలోచనలు మీకు ఉంటాయి. కానీ ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే చిక్కుముళ్ళు ఉన్నాయో అక్కడికి ప్రత్యేకంగా మీకు ఆహ్వాన పత్రిక ఇవ్వటమే కాక మిమ్మల్ని వాళ్ళతో కూడా తీసుకెళ్లే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. మీరంటే పెద్ద మనిషి, మీరుంటే బాగుంటుంది, మీ చేతుల మీదుగా చేయిస్తే కలిసి వస్తుంది, మీరు నిలబడితే ఏ సమస్య రాదు అని ఒక మంచి బిరుదుని కూడా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ ఈ స్ట్రెస్ని హ్యాండిల్ చేసే సిచ్యుయేషన్లో మాత్రం మీ మానసిక పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ వారం పరిహారం: ప్రతి మంగళవారం రోజున మంగళగౌరీదేవి వ్రతాన్ని లేదా పూజని ఆచరించడము, లేదా అమ్మవారి అష్టోత్తరాన్ని చదవటము, పసుపు రంగు పువ్వులతో అమ్మవారికి పూజను సమర్పించి సుమంగళి పసుపు, ఆరావళి కుంకుమతో కుంకుమార్చన, పసుపుతో అర్చన చేయండి. పూజ జరిగిన తర్వాత ఈ పసుపుని కుంకుమని మీరే బొట్టుగా ధరిస్తే చాలా బాగుంటుంది. మంచి జనాకర్షణ అనేది ఏర్పడుతుంది. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది.
ప్రత్యేకించి కార్యాలయంలో ఏర్పడుతున్న చికాకులకు సంబంధించి మహాపాశుపత హోమాన్ని మీకు అవకాశం ఉన్నప్పుడు జరిపించుకోగలరు. దీనివలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి స్త్రీలకు నూతన అవకాశాలను పొందుతారు. తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. చేసే ప్రతి పనిలోనూ ఏవో చిన్న చిన్న చికాకులు, వాళ్ళు వీళ్ళు ఏదో విమర్శిస్తున్నారన్న మాటలే కానీ మీరు చేస్తున్న పని తీరు అయిన బాగుంటుంది. మంచి ఫలితాలను కూడా మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో రవి, బుధుడు, గురువు, 6వ కుజుడు, అష్టమ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో శుక్రుడు, ద్వితీయంలో రాహువు, తృతీయంలో శనేశ్వరుడు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజల ఆదర అభిమానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూరపు బంధువుల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు. కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించి ఆర్థికంగా కాస్తంత పక్కవారి నుంచి సహాయం తీసుకోవడము, లేదా స్నేహితుల్ని బంధువుల్ని అడగటము, ఈ విధమైన ఆలోచనలు ఏర్పడతాయి. కానీ మూడొంతులు వీటిలో నుంచి వెనక్కి రావడము, ఈ వేరే ఏదో ఆప్షన్ వెతుక్కుందామన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఆస్తిని కానీ లేదా నగదుని కానీ తాకట్టు పెట్టి తెచ్చుకుందామన్న నేపథ్యంలో ఆలోచనలు మళ్ళీ అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించే శుభ కార్యక్రమాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, చేసే ప్రయత్నాల వలన ప్రయాణాలు తరచూ ఎక్కువ శాతం పెరుగుతూ ఉంటాయి. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించమని ఇంట్లో మాట్లాడటం వలన కొత్త సమస్యలు ప్రారంభమవుతాయి. చికాకు కలిగించే వాతావరణం ఏర్పడవచ్చు. ప్రస్తుతానికి చేస్తున్న కొన్ని పనులలో మార్పు తీసుకురావాలి లేదా మరి కాస్త శ్రమించాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఎవరో విమర్శిస్తున్నారని, ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తున్నారని ఎక్కువ శాతం డిప్రెషన్లోనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో అటెన్షన్ అవసరము. ఇంటెన్షనల్గా అంటున్నారా లేదా నిజానికే అలా ఉందా పరిస్థితి అన్నది 1-2 సార్లు చెక్ చేసుకోండి. అంత మాత్రమే. తగు మినహా ఇతర ప్రయత్నాలను మాత్రం ఎంటర్టైన్ చెయ్యొద్దు. అంటే డిప్రెషన్గా ఉంది, ఎవరో ఏదో అన్నారు, మనం పని మానేసుకుందాం, ఉద్యోగం మానేద్దాం, వ్యాపారం ఆపేద్దాం, ఇలాంటివి మాత్రం తగదు. కొంతకాలం ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిలో నిజమైన ఒత్తిడి ఏంటో తెలుసుకొని గుర్తించి ఆ దిశలో ప్రయత్నం చెయ్యండి. ఆ సమస్యల నుంచి ఎదగండి. అన్ని విధాలా బాగుంటుంది. ఈ వారం పరిహారం: ప్రతి గురు శుక్ర శనివారాలలో శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ, లక్ష్మీదేవి స్తోత్రము క్రమం తప్పకుండా చదువుతూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. ఆవు పాలతో అమ్మవారికి ఏదైనా ప్రసాదం వండి నివేదన సమర్పించడము, లేదా ఆవు పాలనే కాచి చల్లార్చి కాస్తంత పంచదార వేసి అమ్మవారికి నివేదించడము, లేదా డ్రై ఫ్రూట్స్ని నివేదించి ప్రసాదంగా మీరు మీ ఇంట్లో వాళ్ళు స్వీకరించండి. దీనివలన మంచి ఫలితాలను పొందుతారు. కుబేర కంకణాన్ని చేతికి ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గోసేవా కార్యక్రమాల పట్ల విశేషమైన ఆకర్షణ పెరుగుతుంది. తల్లిగారితో, తల్లితరపు బంధువులతో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎంత సహాయం చేసినా ఏమీ చెయ్యలేదని అనటము, ఎంత ప్రయత్నం చేసినా ఖాళీగా కూర్చున్నామని విమర్శించడము పెద్ద తలనొప్పిగా మారే విధంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి మాట పట్టింపులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారం, ద్వితీయంలో శనేశ్వరుడు, పంచమ స్థానంలో కుజుడు, 6వ రవి, బుధుడు, గురువు, సప్తమ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో శుక్రుడు. భూ సంబంధమైన క్రయ విక్రయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలలో మంచి చురుకుదనాన్ని కలిగి ఉంటారు. ఆరంభ శూరత్వాన్ని ఎంతో విశేషంగా ప్రదర్శించగలుగుతారు. ఆఖరి దాకా తీసుకెళ్ళి గట్టెక్కించగలుగుతామన్నంత ధీమా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వగలుగుతారు. కానీ ఏం జరుగుతుందో ఏమో తెలియదు. కానీ మధ్య దాకా వెళ్ళేసరికి మీకు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది.
అంటే అది చేయగలుగుతాము, చేస్తాము మనము అన్నది పోతుంది. మనము చేయలేము, మనకి చేత కాదు, మన వల్ల కాదేమో అన్న అభిప్రాయం రావటము, రకరకాల ఆలోచనలు రావటము, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ముంచే అవకాశంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. పాపం వాళ్ళెవరో మిమ్మల్ని నమ్ముకొని కొన్ని పనులు మొదలు పెట్టుకున్నట్లయితే కాస్తంత మినిమం న్యాయం చేసే ప్రయత్నం చెయ్యండి. ఆ పనులు పూర్తి చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మంచి జరుగుతుంది అన్నది మాత్రం మర్చిపోవద్దు. స్త్రీలతో విభేదాలు కొంతకాలం గడిచే అవకాశం ఉంటుంది. కొత్త పరిచారకులు, కొత్త పనివారికి సంస్థలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారం: గురువారం, శుక్రవారం, శనివారం శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ చెయ్యండి. లక్ష్మీదేవి స్తుతిని పఠించండి. అమ్మవారి స్తోత్రం చదవటం కానీ లేదా వినటం కానీ చెయ్యండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో తులసికోట దగ్గర దీపారాధన జరిపించండి. మీ సంస్థలకి ఏదైనా చికాకులు ఏర్పడుతున్నాయి, జనాకర్షణ లేదు, ఇదిగో వస్తామంటున్నారు, వెళ్ళిపోతున్నారు, పీజీ హాస్టల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇలా సంస్థలు పెట్టుకొని నష్టపోతున్న వాళ్ళు, ఆర్థికంగా ఎదుగుదల లేక చికాకు పడుతున్నవారు, ప్రత్యేకంగా మీ సంస్థ దగ్గరలో లేదా సంస్థలోనే ప్రాంగణంలో జనాకర్షణ హోమాన్ని, గణపతి హోమాన్ని జరిపించుకోగలరు. దీనివలన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి, జనాకర్షణ పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు టెంపరీ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆఖరి నిమిషం వరకు కాస్తంత టెన్షన్, ఉత్కంఠ స్థితి, వస్తాయో క్యాన్సిల్ అవుతాయో మళ్ళీ రీషఫ్లింగ్ జరుగుతాయో అన్న ఆలోచనలు ఏర్పడుతుంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి శనేశ్వరుడు వక్రిచున్నారు. వ్యయస్థానంలో రాహువు, చతుర్థంలో కుజుడు, పంచమ స్థానంలో రవి బుధుడు గురువు, 6వ కేతువు, సప్తమ స్థానంలో శుక్రుడు. పగటిపూట ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము, మాకు ఉద్యోగం రావటం లేదనుకుంటున్న వారు రాత్రి వేళ ఉద్యోగ ప్రయత్నాలు, అంటే నైట్ డ్యూటీ ఉన్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యండి. దీనివలన మంచి జరుగుతుంది, వెంటనే మీకు ఉద్యోగం వస్తుంది. లేదా రెండవది, విదేశాలకు పనిచేసే ప్రయత్నాలు, విదేశాలలో ఉన్న కంపెనీలకు అప్లికేషన్స్ పెట్టుకోవడము ప్రయత్నం చేయండి. దీనివలన కూడా వెంటనే మంచి జరుగుతుంది, కలిసి వస్తుంది. ఇకపోతే పగలు పని చేసే వారికి రాత్రి నిద్ర చాలా వరకు తగ్గిపోతుంది. ఏవో డిస్టర్బెన్స్లు, చికాకులు, ఎవరెవరో కళల్లోకి రావటము లేదా శబ్దాలు వినిపించడము, తీవ్రమైనటువంటి కలత నిద్ర విసిగిచ్చే అవకాశంగా ఉంటుంది. దీనివలన ఆరోగ్య విషయంలో కూడా మార్పులు రావడము, తొందరగా అలసిపోవడము, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. హెల్త్ నిమిత్తం జాగ్రత్తలు అవసరం. ప్రదోషకాల సమయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రం వినటం కానీ లేదా చదవటం కానీ చెయ్యండి. సాయంత్రం కాస్తంత తీరుబడికి ఉందనుకుంటే 2-3 రోజులకు ఒక్కసారైనా స్వామివారి ఆలయానికి వెళ్ళిరండి, సింధూరం ధరించండి. దీనివలన కొంతలో కొంత మంచి జరుగుతుంది. కనీసం అర్ధరాత్రి కన్నా నిద్రపోగలుగుతారు. ఈ వారం పరిహారం: జనాకర్షణ పెరగడం కోసం, ధనాదాయం పొందటం కోసం ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉపాధి అవకాశాలను పొందగలుగుతారు. ఆలోచనలు విపరీత దారి పట్టే అవకాశం ఉంటుంది. ఒకదాని వెనకాల ఒకటి మంచికైతే రాకపోవచ్చు, అంటే ఆత్మవిశ్వాసం పెంచేలాగా ఆలోచనలు ఏం రావు. నేను అది చేయలేనేమో, నేను ఇది చేయలేనేమో, నా వల్ల అది కాదేమో, ఇది కాదేమో, నాకెవరు సహాయం చేయడం లేదు, నేను అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోతానేమో, ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ స్టేటే ఎక్కువ శాతంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సాధ్యమైనంత వరకు మీరు ఎంతవరకు చేయగలుగుతారో అని మీరు నమ్ముతున్నారో అక్కడ వరకు తీసుకువెళ్ళండి బండిని. ఆ తర్వాత సంగతి తర్వాత, ఈశ్వరానుగ్రహం ఇలా నమ్మి మీరు ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా
నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు.